అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి? సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఒక ఆండ్రాయిడ్ స్టూడియో ట్యుటోరియల్ అనమాట. సో, ఇవాళ మనం ఒక సింపుల్ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ చేద్దాం. సో, ప్రాజెక్ట్ అనేది సింపుల్‌గానే ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ చేసే ప్రాసెస్‌లో మీరు చాలా విషయాలు తెలుసుకుంటారనమాట. ఒకవేళ కనుక మీరు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో ప్రొఫెషనల్స్ ఆర్ మాస్టర్స్ అయితే గనక మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయొచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే ఆండ్రాయిడ్‌తో బిగిన్ అవుతున్నారు ఆర్ మీరు బిగినర్ స్టేజ్‌లోనే ఉన్నారు అనుకుంటే గనక ఈ వీడియో కనుక మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లుగా నేను ఒక ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో, మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్‌గా ఈ స్టేజ్‌కి మీరు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఏదైతే ఉంటుందో, ఏదైతే నా ప్రీవియస్ వీడియోలో చెప్పానో దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్నాక దాంట్లో క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్. క్రియేట్ ప్రాజెక్ట్ చేయండి. దాంట్లో అది పేరు అడుగుతాడు. నేను పేరు ఆండ్రాయిడ్ ట్యుటోరియల్ అని చెప్పి పెట్టాను. అండ్ దట్స్ ఆల్. ఆండ్రాయిడ్ ట్యుటోరియల్ పెట్టాను అండ్ ఐ జస్ట్ బిల్డ్ ద ప్రాజెక్ట్ అంతే. ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను అండ్ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఈ పేజ్‌లోకి వస్తారు. ఓకే. సో, మొదలు పెట్టుకునే ముందు ఇవాళ అసలు మనం ఏ యాప్ తయారు చేయబోతున్నాం? సో, మనం తయారు చేయబోయే యాప్ యొక్క ఫీచర్స్ ఏంటి? వెరీ సింపుల్, నేను చెప్పినట్లుగా మనం చేయబోతుంది ఏంటి అంటే 2 నంబర్స్ ఇస్తాం. ఆ 2 నంబర్స్‌ని ఒక బటన్ క్లిక్ చేస్తే ఆ 2 నంబర్స్ యొక్క సమ్ మనకి డిస్‌ప్లే అవ్వాలి. అంతే. మనం చేయబోతుంది ఈ సింపుల్ టాస్క్ మాత్రమే. ఓకే. సో, దాని కొరకు మనం యాక్చువల్‌గా మన ప్రాసెస్‌ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే కనబడుతుందో మీకు, ఇది యాక్చువల్‌గా మీ యొక్క ఫోల్డర్స్ అనమాట. మీ ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్‌లోకెళ్ళండి. యాప్‌లోకెళ్ళాక సో, బేసిక్‌గా ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో త్రూ ఆండ్రాయిడ్ స్టూడియోలో చేయాలంటే మీరు తెలుసుకోవాల్సింది 2 విషయాలు. దేర్ ఆర్ 2 థింగ్స్ అనమాట. ఒకటేమో లేఅవుట్. ఓకే. వన్ ఈజ్ లేఅవుట్ అండ్ వన్ ఈజ్ వాట్? ఇంకొకటేమో యాక్టివిటీ అనమాట. సో, దేర్ ఆర్ 2 థింగ్స్ కాల్డ్ లేఅవుట్ అండ్ యాక్టివిటీ. లేఅవుట్ అంటే ఏంటి అంటే మీకు కనిపించే యూఐ అనమాట. సో, మీరు ఒక యాప్ చేసిన వెంటనే, ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏదైతే కనబడుతుందో, మీరు విడిగా ఏ యాప్ అయినా ఉండొచ్చు అది. వాట్సాప్ అయి ఉండొచ్చు, వంశీ భవన్ యాప్ అయి ఉండొచ్చు, ఫేస్‌బుక్ అయి ఉండొచ్చు, ఏ యాప్ అయినా సరే. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏదైతే కనబడుతుందో ఆ యూజర్ ఇంటర్ఫేస్, ఆ యూఐ దట్ ఈస్ ద లేఅవుట్ అనమాట. మరియు మన యాక్టివిటీ అంటే ఏంటి? సో, బేసిక్‌గా మీ అందరికి తెలుసు. ఈ యాప్స్ అనేవి కోడ్ చేసి తయారు చేస్తారని చెప్పి. సో, ఆ కోడ్, ఆ బ్యాక్ ఎండ్ కోడ్ దేన్ని యూజ్ చేసుకొని అయితే యాప్స్ రన్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక బటన్ ఉంది. ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీరు కొత్త పేజ్‌కెళ్లారు. ఆ కొత్త పేజ్‌కెళ్ళాలి ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే అని కోడ్ చేసింది ఎలా అంటే యూజింగ్ యాక్టివిటీ. సో, మన ఆండ్రాయిడ్ యాప్ వచ్చేసి ఆ కాంబినేషన్ ఆఫ్ లేఅవుట్ అండ్ యాక్టివిటీ. ఈ లేఅవుట్ లోపల మనకు ఫర్దర్‌గా వ్యూస్ ఉంటాయి. వ్యూస్ లోపల కంపోనెంట్స్ ఉంటాయి. అవేంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏవైతే నీకు యాక్టివిటీస్ అని చెప్పానో మీకు నేను, ఆ యాక్టివిటీస్ అనేవి నేను ఈ ప్రాజెక్ట్‌లో వాడే లాంగ్వేజ్ జావా అనమాట. సో, కోట్లిన్ వాడట్లేదు నేను. మీరు కోట్లిన్ వాడొచ్చు, సి ప్లస్ ప్లస్ వాడొచ్చు. బట్ నేను ఈ వీడియోలో చాలా మంది అత్యధికంగా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? జావా. సో, అది యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాను. సో, ఆ కోడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే యాక్టివిటీస్ కోడ్ ఈ యాప్ లోపల జావా అనే ఫోల్డర్‌లో ఉంటుంది. ఈ జావా అనే ఫోల్డర్ లోపల కూడా మీరు ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఇచ్చారో, మీరు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే వాడు మిమ్మల్ని అడుగుతాడు ప్యాకేజ్ నేమ్ ఇమ్మని. ప్యాకేజ్ నేమ్ అంటే ఏం లేదు. ప్యాకేజ్ నేమ్ అంటే ఏంటి అంటే, సో, టుడే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నాతో పాటు కొన్ని లక్షల మంది వాళ్ళ యాప్స్ తయారు చేస్తున్నారు. ఓకే. సో, ప్రతి యాప్ యూనిక్‌గా ఉండాలని చెప్పి డెవలపర్స్ కమ్యూనిటీలో ఒక డిసిషన్ తీసుకున్నారనమాట. అదేంటి అంటే యూనిక్ ప్యాకేజ్ నేమ్. సో, ఈ ప్యాకేజ్ నేమ్ ఎలా ఇస్తారంటే మీ యొక్క వెబ్‌సైట్ డొమైన్ నేమ్. సో, మీకు ఉండాల్సిన అవసరం లేదు. సో, ఉంటే గనక మీ యొక్క వెబ్‌సైట్ డొమైన్ నేమ్ డాట్ ఈ ప్రాజెక్ట్ ఆర్ ఈ యాప్ యొక్క పేరనమాట. దట్ ఈస్ ద నార్మల్ సింటాక్స్ విచ్ డెవలపర్స్ ఫాలో. సో, ఆ విధంగా నేను com.blogspot.vamsibhavani బికాస్ నా డొమైన్ యొక్క నేమ్ vamsibhavani.blogspot.com కాబట్టి రివర్స్‌లో రాస్తారనమాట ఆ డొమైన్ నేమ్. రివర్స్‌లో రాసి డాట్ ఆండ్రాయిడ్ ట్యుటోరియల్. ఎందుకు అంటే ఈ యొక్క యాప్, ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క పేరు ఆండ్రాయిడ్ ట్యుటోరియల్స్ అని పెట్టాను కాబట్టి. ఓకే. దాని లోపల మనకి ఉండే ఈ ఫైల్ చూసారా? మెయిన్ యాక్టివిటీ. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. ఏదైతే మెయిన్ యాక్టివిటీ అంటారో అది మీకు డిఫాల్ట్‌గా క్రియేట్ అయిపోతుందనమాట. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్టివిటీ. దాని పేరు మెయిన్ యాక్టివిటీ. సో, మీరు చూస్తున్న ఓకే. క్యాన్సిల్. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్ అదేమో మూవ్ అని అడుగుతుంది. ఓకే. చూసారా? సో, ఈ విధంగా దిస్ ఈజ్ వాట్ ఈజ్ ప్రొవైడెడ్ అనమాట. డిఫాల్ట్‌గా మీరు ఓపెన్ చేసిన వెంటనే, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక
యాక్టివిటీ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి ఉంది అంటే దాని కరెస్పాండింగ్ లేయర్గా క్రియేట్ అయ్యి ఉండాలి కదా. సో అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూసారా కింద ఇంకొక ఫోల్డర్ ఉంది RES అని చెప్పి. సో RES అంటే ఏంటి అంటే రిసోర్సెస్ అనమాట. దాని మీద క్లిక్ చేయండి. దాని లోపల మీకు లేఅవుట్ అని చెప్పి ఇంకో ఫోల్డర్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. సో మీరు చూసినట్లయితే దీని మీద కనబడుతుందా మీకు activity_main.xml. సో .xml అనేది దాని యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఎందుకంటే సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీని ఎక్స్టెన్షన్ ఏంటి .java. ఎందుకు అంటే మనం రాసే లాంగ్వేజ్, మనం వాడే లాంగ్వేజ్ జావా అనమాట. అదేవిధంగా మనం లేఅవుట్ ఆర్ మన యూఐని డిజైన్ చేయడానికి వాడే లాంగ్వేజ్ ఏంటి అంటే ఆండ్రాయిడ్లో XML అనమాట. సో ఆ XML ఎక్స్టెన్షన్ అనమాట ఇది. లెట్స్ ఓపెన్ దిస్. సో మీరు చూసినట్లయితే ఇది వాళ్ళు డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసిన ఏమంటారు మన లేఅవుట్ అండ్ మన యాక్టివిటీ అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, అన్న మనం లేఅవుట్ సెపరేట్ కోడింగ్ చేస్తున్నాం, యాక్టివిటీ సెపరేట్ కోడింగ్ చేస్తున్నాం. సో ఆ రెండు ఎక్కడ కలుస్తాయి? సో ఈ బటన్ వాడే నేను, సో బటన్ అనేది యూఐ ఎలిమెంట్ అంతే కదా. సో అది లేఅవుట్ యొక్క ఒక వ్యూ లోపల ఉన్న ఒక కంపోనెంట్. కానీ మనం బటన్ చేసిన వెంటనే వేరే చోటుకి వెళ్ళాలి, ఆర్ వేరే ఒక పని చేయాలంటే అది మనం చేసింది యూజింగ్ కోడ్ అనమాట, అంటే యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ మరి లేఅవుట్ని ఎలా కంబైన్ చేస్తారు, ఎలా లింకప్ చేస్తారు అని చెప్పి డౌట్ రావచ్చు. సో అది ఎలాగా అంటే, సో మీరు మీ యాక్టివిటీలోకి వెళ్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఆన్ క్రియేట్ అని చెప్పి ఒక మెథడ్ అంటే ఏం లేదు, జావాలో ఫంక్షన్ని మెథడ్ అంటారు అనమాట. సో ఈ ఆన్ క్రియేట్ ఫంక్షన్ ఆర్ మెథడ్ అనేది ఆల్రెడీ రిటర్న్ చేసి ఉంటుంది, ఆల్రెడీ రైట్ చేసి ఉంటుంది. సో దాంట్లో మీరు చూసైతే సెట్ కంటెంట్ వ్యూ అని ఉంది కదా. సో ఏదైతే మీరు కోడ్ రాస్తున్నారో దాని కంటెంట్, అది ఏ కంటెంట్ వ్యూకి మీరు రాస్తున్నారని చెప్పి ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. అది ఏంటి r.layout.activity_main. డాట్ అంటే ఏంటి అంటే మనం జావాలో డాట్ అనేది ప్యాకేజ్ లెవెల్కి రిప్రజెంట్ చేయడానికి వాడతాం. సో ఒక ప్యాకేజ్ నుంచి ఇంకో ప్యాకేజ్ లోపలికి వెళ్ళడానికి మనం డాట్ వాడతాం. సో ఇక్కడ r.layout.activity_main యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్. మన రిసోర్స్ ఏదైతే ఉన్నాయో రిసోర్స్ ఫైల్స్ లోపల ఉన్న లేఅవుట్ లోపల ఉన్న యాక్టివిటీ మెయిన్ని ఈ యాక్టివిటీ లింకప్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఈ లేఅవుట్ మరియు యాక్టివిటీని లింకప్ చేస్తాం, టైప్ చేస్తాం. సో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఏంటి మనం క్రియేట్ చేయబోతున్న ప్రాజెక్ట్, సో దాని గురించి డిస్కస్ చేద్దాం అండ్ దాన్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన యూఐ క్రియేట్ చేద్దాం. సో యూఐలోకి వెళ్ళాం కదా. సో దీని లోపల వాళ్ళు డిఫాల్ట్గా కన్స్ట్రెయింట్ లేఅవుట్ ఇచ్చారు. సో కన్స్ట్రెయింట్ లేఅవుట్ అంటే ఏంటి, రిలేటివ్ లేఅవుట్ అంటే ఏంటి, లీనియర్ లేఅవుట్ అంటే ఏంటి అనేది మీకు ప్రాక్టీస్ ద్వారానే తెలుస్తుంది. కానీ నేను ఒకటి చెప్పగలను ఏంటి అంటే కన్స్ట్రెయింట్ లేఅవుట్ అంటే ఏంటి అంటే మీరు ప్రతి ఒక్క కంపోనెంట్కి, ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఈ లేఅవుట్ లోపల ఉన్న ఎలిమెంట్కి మీరు లెఫ్ట్లో ఎంత స్పేస్ ఉండాలి, రైట్లో ఎంత స్పేస్ ఉండాలి, టాప్లో ఎంత స్పేస్ ఉండాలి, బాటంలో ఎంత స్పేస్ ఉండాలి, స్పేస్ ఆర్ ఎంత దూరంలో ఉండాలి. సో ఒక కంపోనెంట్కి ఇంకో కంపోనెంట్కి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఎంత ఉండాలని చెప్పి ఆ విధంగా మీరు కోడ్ చేస్తే కన్స్ట్రెయింట్ లేఅవుట్ వాడతారు అనమాట. రిలేటివ్ లేఅవుట్ అంటే ఏంటి అంటే రిలేటివ్గా, అంటే ఒక కంపోనెంట్కి రిలేటివ్గా ఇంకో కంపోనెంట్ యొక్క పొజిషన్ మీరు డిసైడ్ చేద్దాం అనుకుంటే దాన్ని కన్స్ట్రెయింట్ లేఅవుట్ అంటారు అనమాట. అండ్ వాట్ అబౌట్ లీనియర్ లేఅవుట్? సో లీనియర్ లేఅవుట్ ఏంటి అంటే ఒక ఫ్లోలో కంపోనెంట్స్ అన్ని అరేంజ్ అయిపోవాలి అనుకుంటే ఆ ఫ్లో వర్టికల్ అయినా అవ్వచ్చు, హారిజాంటల్ అయినా అవ్వచ్చు. ఆ విధంగా ఒక ఫ్లోలో వరుసగా అన్ని కంపోనెంట్స్ పొజిషన్ సెట్ అయిపోవాలి అనుకుంటే మీరు లీనియర్ లేఅవుట్ వాడతారు. మన ప్రాజెక్ట్ సింపుల్ కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ నేను లీనియర్ లేఅవుట్ వాడతాను. సో లెట్స్ జస్ట్ ఎంటర్ దట్. సో ఈ కన్స్టెంట్ లేఅవుట్ ఏదైతే ఉందో ఓకే దాన్ని ఎరేజ్ చేసేయండి. ఓకే జస్ట్ ఎరేజ్ ఇట్. ఓకే అండ్ ఇక్కడ మీరు లీనియర్ లేఅవుట్ రాయండి. లీనియర్ లేఅవుట్ OUT. ఓకే సో మనం లీనియర్ లేఅవుట్తో స్పెసిఫై చేసాం. సో లీనియర్ లేఅవుట్ స్పెసిఫై చేసాక దీంట్లో మనం ఇవ్వాల్సిన ఒక యాట్రిబ్యూట్, సో ఇవేదైతే కనబడుతున్నాయో మీకు, సో ఐ జస్ట్ క్లోజ్ దిస్ ప్రివ్యూ, ఇంకా ఇది క్లియర్గా ఉంటుంది. ఓకే సో నేను సైజ్ పెంచడానికి కూడా ట్రై చేస్తాను ఒకసారి. వెయిట్ అ సెకండ్. వ్యూ టూల్ విండోస్ ఎడిట్ navigate code
సో ఇక్కడ మనకి అయితే ఆప్షన్ ప్రస్తుతానికి అనట్లేదు, బట్ ఓకే. నా నెక్స్ట్ వీడియో కంపల్సరీగా ఫాంట్స్ అనేది ఇంకొంచెం పెద్దగా ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఆండ్రాయిడ్ లేఅవుట్ విడ్త్, ఆండ్రాయిడ్ లేఅవుట్ హైట్, టూల్స్, కంటెక్స్ట్. సో ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అనమాట. సో ఏదైతే మన ఈ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్కి ఉన్న ఫీచర్స్ అనమాట యాట్రిబ్యూట్స్ అంటే. సో ఈ లేఅవుట్ యొక్క విడ్త్ ఎంత, ఈ లేఅవుట్ యొక్క హైట్ ఎంత అనే ఫీచర్స్ని ఈ యాట్రిబ్యూట్స్ రూపంలో మనం తెలుపుతాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లేఅవుట్ యొక్క విడ్త్ ఏంటి, మ్యాచ్ పేరెంట్. సో పేరెంట్ అంటే ఏంటి అంటే, సో మీ హోల్ స్క్రీన్, సో ఈ లేఅవుట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ టోటల్గా దాని విడ్త్, ఆ ప్లేస్ టోటల్గా దాని హైట్, ఎంత హైట్ ఉంటే అంత హైట్ ఈ లేఅవుట్ది, ఎంత విడ్త్ ఉంటే అంత లేఅవుట్ ఈ విడ్త్ది. సో ఎంత విడ్త్ ఈ లేఅవుట్ది. సో ఆ విధంగా స్పెసిఫై చేస్తున్నాం అనమాట. సో ఇంకొక అట్రిబ్యూట్ ఇక్కడ మనకి తెలియవలసింది ఏంటి అంటే ఓరియంటేషన్ అనమాట. సో మీకు చెప్పాను కదా, ఈ లీనియర్ లేఅవుట్లో ఒక ఫ్లోలో అన్ని పొజిషన్ సెట్ అయిపోతాయి. అది హారిజాంటల్ అవ్వచ్చు, వర్టికల్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి మనం వర్టికల్ ఇద్దాం. సో వర్టికల్, ఓకే. నెక్స్ట్ దీని లోపల మనం 2 నంబర్స్ తీసుకోవాలి కదా, ఆ 2 నంబర్స్ని మనం యాడ్ చేస్తాం, డిస్ప్లే చేస్తాం. సో దానికోసం మనం 2 నంబర్స్ తీసుకోవాలి కదా. సో దానికోసం మనం వాడే ఎలిమెంట్ ఏంటి అంటే ఎడిట్ టెక్స్ట్ అనమాట. ఓకే, ఎడిట్ టెక్స్ట్. ఓకే, సో ఎడిట్ టెక్స్ట్ యొక్క లేఅవుట్ విడ్త్ ఏమవ్వాలి అని అడుగుతున్నాడు. సో విడ్త్ నేను మ్యాచ్ పేరెంట్ అని పెడుతున్నాను, అండ్ హైట్ వచ్చేసి నేను వ్రాప్ కంటెంట్ అని పెడుతున్నాను. సో వ్రాప్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోపల నంబర్కి ఆర్ ఆ యొక్క క్యారెక్టర్కి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ మాత్రమే తీసుకుంటుంది, అంతకంటే ఎక్కువ తీసుకోదు, అంతకంటే తక్కువ తీసుకోదు. సో దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ వ్రాప్ కంటెంట్. సో నేను హైట్ అనేది వ్రాప్ కంటెంట్ పెడుతున్నాను, అండ్ విడ్త్ అనేది మ్యాచ్ కంటెంట్ పెడుతున్నాను. సో మీరు యాక్చువల్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఎక్కడ ఏది పెట్టాలని చెప్పి తెలుస్తుంది. సో ఫర్ నౌ నేను ఇదే పెడుతున్నాను, ఇది వ్రాప్ కంటెంట్. ఓకే, ఐ జస్ట్ క్లోజ్ దిస్ ట్యాగ్. ఓకే, ట్యాగ్ క్లోజ్ చేశాక నేను మీకు అది ఎలా కనబడుతుందని చెప్పి ప్రివ్యూ చూపిస్తాను, ఒకసారి డిజైన్ చూపిస్తాను. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు పైన ఎడిట్ టెక్స్ట్ వచ్చింది కదా, ఐ జస్ట్ జూమ్ ఇట్. ఓకే, చూసారా ఇక్కడ మీకు ఎడిట్ టెక్స్ట్ వచ్చేసింది. సో ఈ ఎడిట్ టెక్స్ట్ లోపల మనం ఒక హింట్ ఇద్దాం, మన యూజర్స్ ఎంటర్ చేయడానికి ఈజీగా ఉన్నప్పుడు ఉండేందుకు. సో అది కూడా ఒక యాట్రిబ్యూట్ అనమాట. సో హింట్, ఆండ్రాయిడ్ హింట్, ఎంటర్ ఫస్ట్ నంబర్. ఓకే ఫైన్. అదేవిధంగా ఇంకో నెంబర్కి యాడ్ చేయాలి కదా. సో సింపుల్గా ఏం చేద్దాం అంటే దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. ఓకే, Ctrl+C, ఎంటర్, Ctrl+V. ఓకే, అండ్ ఇక్కడ హింట్ వచ్చేసి ఎంటర్ సెకండ్ నంబర్ అని అంటాం. ఫైన్. ఓకే, చూద్దాం ఇక్కడ ఏమని వస్తుందో మనకి. చూసారా, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ 2 నంబర్స్ మీరు ఎంటర్ చేశాక ఆ 2 నంబర్స్ యాడ్ అవ్వాలి కదా. సో యాడ్ అవ్వడానికి మీరు ఏదో ప్రెస్ చేయాలి. సో ఒక బటన్ ప్రెస్ చేయొచ్చు, ఒక టాగల్ బటన్ పుష్ చేయొచ్చు, ఇదేం చేయొచ్చు. సో మనం ఒక బటన్ పెడదాం, ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆన్సర్ రావాలన్నమాట. ఓకే, సో ఒక బటన్ ఇద్దాం. ఓకే, బటన్. ఈ బటన్ యొక్క ఏమిద్దాం, విడ్త్ వ్రాప్ కంటెంట్ ఇద్దాం. ఓకే, వ్రాప్ కంటెంట్ ట్యాబ్. ఓకే, వ్రాప్ కంటెంట్ హైట్ మళ్ళీ, అండ్ దీన్ని క్లోజ్ చేద్దాం బటన్ని. అండ్ ఇంకా వేరే యాట్రిబ్యూట్స్ అనేది ఇద్దాం. సో టెక్స్ట్ ఏమి ఉండాలి బటన్ మీద, సో బటన్ మీద టెక్స్ట్ ఏమి ఉండాలి, టెక్స్ట్ యాడ్ ద నంబర్స్ అని పెడదాం. ఓకే, యాడ్ ద నంబర్స్. సో మీరు చూసుకుంటే మళ్ళీ ప్రివ్యూ, సో దీని కిందనే ఒక బటన్ వచ్చేస్తుంది. చూసారా, యాడ్ ద నంబర్స్ అని బటన్ వచ్చింది. సో ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆన్సర్ డిస్ప్లే అవ్వాలి. సో ఆన్సర్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్లోనే. ఓకే, సో
ఆ టెక్స్ట్ ఫీల్డ్ని మనం సెట్ చేద్దాం. సో ఎడిట్ టెక్స్ట్ ఎప్పుడు వాడతారంటే ఎప్పుడైతే మీరు మీ సొంతంగా టెక్స్ట్ వాల్యూస్ ఎంటర్ చేయడానికి వీలుగా ఉండే విధంగా ఉండాలనుకునేటప్పుడు. ఒకవేళ జస్ట్ మీరు డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఏమంటారు, జస్ట్ ఒక టెక్స్ట్ ఆర్ దాన్ని ఏమంటారు, జస్ట్ ఒక టెక్స్ట్. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆర్ మీరు ఒక లేబుల్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు, ఓకే, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు వాడాల్సింది ఏంటి అంటే టెక్స్ట్ వ్యూ అనమాట. టెక్స్ట్ వ్యూ, ఓకే, ట్యాబ్. దీని విడ్త్ వచ్చేసి నేను మ్యాచ్ పేరెంట్ పెడతా, మరియు హైట్ వచ్చేసి ర్యాప్ కంటెంట్ పెడతా. ఐ విల్ క్లోజ్ దిస్ అవుట్. అండ్ దీని యొక్క టెక్స్ట్ ఏం పెడదాం అంటే, టెక్స్ట్ యోర్ ఆన్సర్ ఓకే, సో యువర్ ఆన్సర్ విల్ బి డిస్ప్లేడ్ హియర్ అని పెడతాం. ఓకే, సో సార్ మళ్ళీ ప్రివ్యూ చూసుకుందాం. ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అగైన్, డిజైన్ లోడింగ్. సో ఇక్కడ మీకు ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది రావాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎంటర్ యూర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ యూర్ సెకండ్ నెంబర్, యాడ్ నెంబర్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన లేఅవుట్ అనేది ప్రిపేర్ చేసాం. సో మనం ఇప్పుడు దీన్ని కోడింగ్ చేయాలి. ఏం చేద్దాం? సో మీకు ఒక లాజిక్ అనేది ఈ పాటికి అర్థమై ఉండాలి. సో మనం ఏం చేస్తున్నాం, ఈ ఫ్రంట్ ఎండ్లో ఏదైతే మనం చెప్పామో, సో ప్రివ్యూ ఆన్ చేస్తాను. సో ఈ ఫ్రంట్ ఎండ్లో ఏదైతే మీకు చెప్పానో, ఏవైతే మనం తయారు చేసామో, ఈ కంపోనెంట్స్ అన్నిటిని మన బ్యాక్ ఎండ్ ఆర్ మన యాక్టివిటీ దేంట్లో అయితే మనం కోడింగ్ చేస్తామో అది వీటిని యాక్సెస్ చేయగలగాలి. ఓకే, ఎలా యాక్సెస్ చేస్తుంది? సో బేసిక్గా మీరు చూసుకున్నట్లయితే ఈ సింపుల్ యాప్, సో బేసిక్గా ఏంటంటే మనం ఏం చేయట్లేదు, చాలా చాలా చిన్న సింపుల్ యాప్. ఇటువంటి సింపుల్ యాప్లోనే మనకి ఆల్మోస్ట్ ఒక లేఅవుట్, దాని లోపల సో పేరెంట్ అనమాట లేఅవుట్ అనేది, వాటి చైల్డ్స్గా మనకి ఆల్మోస్ట్ 1, 2, 3, 4 కంపోనెంట్స్ వాడుతున్నాం మనం దీనికి, ఒక సింపుల్ యాప్కి. సో మన కోడ్కి, మన యాక్టివిటీకి ఎలా తెలుస్తుంది ఏ ఎలిమెంట్ ఇది, ఏ ఎలిమెంట్ ఇది, ఏ ఎలిమెంట్ ఇది, ఏ ఎలిమెంట్ ఇది, ఏ పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉంది అనేది కోడ్కి తెలియదు కదా. సో కోడ్కి తెలియాలంటే ఏం చేయాలంటే, ప్రతి ఒక్క కంపోనెంట్కి మనం ఒక ఐడి ఇవ్వాలన్నమాట. ఓకే, ఐడి ద్వారానే ఆ కోడ్ ఈ కంపోనెంట్స్ని యాక్సెస్ చేయగలదు. సో అందుకని ప్రతి ఒక్క కంపోనెంట్కి మనం ఒక ఐడి అనేది ఇద్దాం. ఓకే, సో ఐడి, ఓకే, అట్ ప్లస్ ఐడి, దీని ఐడి ఏమి ఇద్దాం మనం? సో ఫస్ట్ నమ్ అని ఇద్దాం దీని ఐడి. ఓకే, ఫైన్. దీన్ని ఏమిద్దాం? సెకండ్ నమ్ అని ఇద్దామా? ఓకే, ఐడి ట్యాబ్ సెకండ్ నమ్. ఓకే, దీనికి ఏమిద్దాం? ఐడి అనేది మీ ఇష్టం అనమాట, మీరు స్పెసిఫై చేసే ఒక వేరియబుల్ అనమాట. సో అయితే కాన్స్టెంట్ అనొచ్చు, ఇట్స్ కాన్స్టెంట్. సో చేంజ్ చేయరు మీరు యూజువల్గా, బట్ ఇట్స్ నాట్ ఫిక్స్డ్ క్వాంటిటీ. సో మీరు చేంజ్ చేయలేరని కాదు, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ చేంజ్డ్. ఓకే, ఐడి దీనికి మనం బటన్ అని ఇద్దామా, ఆర్ యాడ్ బటన్ అని పిలుద్దాం, యాడ్ బటన్. ఓకే, యాడ్ బటన్. అండ్ దీనికి ఐడి ఏమి ఇద్దాం? ఆన్సర్ అని ఇద్దామా? సో దీని ఐడి నేను ఆన్సర్ అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మనం మన ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం మన ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మన ఫ్రంట్ ఎండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో చెప్పాలంటే ఒక ఫస్ట్ యాప్కి మీరు ఈ విధంగా నిజంగా ఏ ఎర్రర్ లేకుండా కోడ్ చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్ అండి. సో షుడ్ గివ్ అ బిగ్ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. సో ఓకే, సో మనం ఇప్పుడు దీనికి కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మనం జావా ఫైల్లోకి వచ్చేసాం అండ్ యాక్టివిటీలోకి వచ్చేసాం. సో హియర్ వీఆర్ ద ఫన్ బిగిన్స్ అనమాట. సో ఇప్పటివరకు మీరు చేసింది జస్ట్ యూ ఎలిమెంట్స్ అటు ఇటు మార్చారు, బట్ ఇక్కడ మీరు చేయబోతుంది ఒక డెవలపర్ చేసే బాధ్యత, ఒక కోడింగ్ టాస్క్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. ఆ వేరియబుల్స్ ఏమై ఉండాలంటే,
మీరు అక్కడ వాడిన కంపోనెంట్సే ఇక్కడ వేరియబుల్స్ అయి ఉండాలి. సో ఆ కంపోనెంట్ ప్రైవేట్ అనేది యాజ్ యూ నో, సో మనం పబ్లిక్ ప్రైవేట్ ప్రొజెక్టర్ వాడతాం జావాలో, దట్ డిస్క్లోజర్ క్లాసెస్. సో అదే ప్రైవేట్ ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ అనమాట. సో ప్రైవేట్ నేను ఎడిట్ టెక్స్ట్ ఇస్తాను అనమాట. ఎడిట్ టెక్స్ట్ టైప్, ప్రీడిఫైన్డ్ టైప్ ఇన్ ఆండ్రాయిడ్ జావా. ఓకే, సో ఎడిట్ టెక్స్ట్ ట్యాబ్ అండ్ దెన్ ఈ ఎడిట్ టెక్స్ట్ మనం పేర్లు ఏమిద్దాం, num1 num2. ఓకే, 2 నంబర్స్ ఎడిట్ టెక్స్ట్ ఉన్నాయి కదా. దెన్ ప్రైవేట్ బటన్, ఈ బటన్ యొక్క పేరు మనం యాడ్ అని ఇద్దాం. ఓకే, అండ్ లాస్ట్లో ప్రైవేట్ టెక్స్ట్ వ్యూ. ఓకే, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. ప్రైవేట్ టెక్స్ట్ వ్యూ. సో దీని యొక్క పేరు మనం ఆన్సర్ అని ఇద్దాం. ఓకే, ఏం స్పెల్లింగ్ మిస్టేక్, ఏం చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మనం వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ వేరియబుల్స్ ఏదైతే మనం ఇచ్చామో పేర్లు, వాటితో ఆ యూఐ ఎలిమెంట్స్ని లింకప్ చేయాలి. సో మనం ఎలా చేస్తామంటే అది num1, ఓకే, num1 ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి, ఓకే, ఆర్ డాట్ ఐడి డాట్ మనం ఇచ్చిన పేరు ఏంటి, దీని పేరు మనం ఏమని ఇచ్చాము, this is complete this. ఫస్ట్ నమ్ అండ్ సెకండ్ నమ్ మన ఇచ్చిన పేర్లు. సో ఆర్ డాట్ ఐడి డాట్ FIR ఫస్ట్ నమ్, ఓకే, సెమీకోలన్. అదేవిధంగా num2 ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ సెకండ్ నమ్, ఓకే. అదేవిధంగా యాడ్ ఈక్వల్ టు ఏంటి, మళ్ళీ అగైన్ సేమ్ థింగ్, ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ దట్ బటన్ నేమ్ ఇస్ యాడ్ బటన్. ఓకే, అండ్ అగైన్ టెక్స్ట్ వ్యూ కూడా సేమ్ థింగ్, దాని పేరేంటి ఆన్సర్ ఈక్వల్ టు ఫైండ్ ట్యాబ్ ఆర్ డాట్ ఐడి డాట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం టైప్ కాస్టింగ్ చేసాం అనమాట. సో ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్తో మనం మన యూఐ కాంపోనెంట్స్, మన యూఐ వ్యూస్తో లింకప్ చేసాం, టైప్ చేసాం. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. స్ట్రింగ్ ఒక వేరియబుల్ పేరేమో number1 అని ఎంచుకుందాం, ఇంకో నెంబర్దేమో number2 అని ఎంచుకుందాం. ఓకే, ఇంకొకటేమో ఏమిద్దాం, ఆన్సర్ అని ఇద్దామా, ఆన్సర్ ఆల్రెడీ ఉంది కాబట్టి రిజల్ట్ అని పెడదాం. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఏ నంబర్లు అయితే ఈ మన కంపోనెంట్స్ లోపల రాశారో, ఎడిట్ టెక్స్ట్ లోపల రాశారో, అవి మనకి కావాలి కదా ఒక స్ట్రింగ్ విధంగా. సో ఒక వేరియబుల్ విధంగా, మన వేరియబుల్స్ మీదనే కోడింగ్లో మ్యానిపులేషన్ చేయగలం కాబట్టి మనం వాటిని మన వేరియబుల్స్లోకి మార్చుకోవాలి. సో మనం ఏం చేద్దామంటే, number1
ఈక్వల్ టు num1 ఓకే num1 డాట్ గెట్ టెక్స్ట్ ఓకే గెట్ టెక్స్ట్ అనేది ఒక మెథడ్ అనమాట. సో గెట్ టెక్స్ట్ మెథడ్ చేసి మనం ఎప్పుడైతే వాడతామో వాడిన వెంటనే ఏమవుతుంది అంటే ఆ యొక్క టెక్స్ట్ ఫీల్డ్లో ఏదైతే టెక్స్ట్ ఉందో అది మనకి స్ట్రింగ్ విధంగా రిటర్న్ అయిపోతుంది అనమాట. సో దాన్ని టు స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి అగైన్. సో డాట్ టు స్ట్రింగ్ ఓకే డాట్ టు స్ట్రింగ్ ఓకే ఫైన్. సేమ్ అదే చేయాల్సింది దేనికి నెంబర్ 2 కూడా. సో దీన్నే కాపీ చేద్దాం. Ctrl+C, ఇక్కడ సెమీకోలన్ ఇవ్వడం మర్చిపోయా. సెమీకోలన్ ఎంటర్, Ctrl+V. ఓకే సో ఇక్కడ జస్ట్ పేర్లు మార్చుదాం. నెంబర్ 1 నుంచి నెంబర్ 2కి వెళ్దాం. సో num2 అండ్ దిస్ ఇస్ నెంబర్ 2. ఓకే ఇక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటి, సో ఇవన్నీ స్ట్రింగ్స్. సో మనం యాడ్ చేయాలి, ఎప్పుడైతే యాడ్ చేద్దాం అనుకుంటామో మనం ఎప్పుడు కూడా స్ట్రింగ్స్ని యాడ్ చేయలేం, మనం ఇంటీజర్స్ని యాడ్ చేయగలం అంతే కదా. ఎప్పుడు కూడా మనం స్ట్రింగ్స్ని యాడ్ చేయలేం, డిజిట్స్ మాత్రం యాడ్ చేయగలం. సో ఇంకో 2 వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. ఏంటి? ఇంటీజర్స్. సో ఇంట్ num value 1 num value 2 ఓకే num value 1 num value 2. ఇప్పుడు ఏం చేస్తారంటే num value 1 ఈక్వల్ టు ఏదైతే మన ఈ స్ట్రింగ్ ఉందో దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తారంటే అది ఇంటీజర్ ఓకే ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఓకే ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ అండ్ దాని యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఈ యొక్క నంబర్ 1 ఓకే నంబర్ 1 and that's all. Semicolon. Again same thing for num value 2 num value 2 equal to integer dot parse int okay integer dot parse int number 2. ఓ స్పెల్లింగ్ తప్పించాను అనుకుంటా. యా ఇంటర్జర్ అని పెట్టాను. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ ఓకే. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఇంకొక సింపుల్ టాస్క్. సో ఇంకొక వేరియబుల్ కావాలి మనకి, దేంట్లో అయితే మనం మన యొక్క ఆన్సర్ పెట్టగలము. సో దాని పేరు ఏం పెడదాం, దాని పేరు మనం రిజల్ట్ వాల్యూ అని పెడదాం. ఏమంటారు? సో రిజల్ట్ వాల్యూ. సో రిజల్ట్ వాల్యూ ఈక్వల్ టు మన యొక్క నమ్ వాల్యూ 1 ఓకే నమ్ వాల్యూ 1 ప్లస్ నమ్ వాల్యూ 2 ఓకే. సో ఈ విధంగా మనం రిజల్ట్ వాల్యూ కూడా కనిపెట్టేసాం. కానీ మీరు చూసిన విధంగా ఇందాక మీరు ఏం చూసారు, ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో స్ట్రింగ్స్ మాత్రమే ఉంటాయి. సో స్ట్రింగ్స్గా మాత్రమే దాంట్లో మనం ఎంటర్ చేసేది ఆర్ డిస్ప్లే చేసేది కన్సిడర్ చేయబడుతుంది. సో అదేవిధంగా ఒకవేళ మీరు ఎంటర్ చేసింది స్ట్రింగ్గా ఉంది, స్ట్రింగ్గా కన్సిడర్ అయింది అనుకుంటే మీరు చూపించబోతుంది ఆర్ మీరు డిస్ప్లే చేద్దాం అనుకున్న ఈ రిజల్ట్ కూడా స్ట్రింగ్ అయితేనే ఆ యొక్క టెక్స్ట్ వ్యూ అనేది దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఏదైతే మీరు ఇక్కడ స్ట్రింగ్ రిజల్ట్ పెట్టారో ఆ రిజల్ట్లోకి స్ట్రింగ్గా ఈ యొక్క రిజల్ట్ వాల్యూని మార్చాలి. అది చాలా సింపుల్. రిజల్ట్ వాల్యూ రిజల్ట్ వాల్యూ డాట్ టు
string. That's all. Close it. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. సో let's just check it. సో యాక్చువల్లీ ఇట్స్ మై మిస్టేక్. సో వచ్చిన రెస్పాన్స్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలంటే మీరు 2 స్ట్రింగ్ వాడతారు, కానీ ఇంటీజర్ని కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఒక స్ట్రింగ్లోకి మీరు వాడాల్సిన మెథడ్ అది కాదు. సో ఐ జస్ట్ ఇరేజ్ దిస్. ఓకే, అండ్ మీరు వాడాల్సిన మెథడ్ ఏంటి అంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఆ యొక్క ఇంటీజర్ యొక్క వాల్యూ, రిజల్ట్ వాల్యూ. ఓకే, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సెమీకోలన్తో క్లోజ్ చేయండి అండ్ ఎర్రర్ ఇస్ గాన్. మీరు చూసినట్లుగా ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ప్రతి ఒక్క రిసోర్స్ని మీరు సమకూర్చుకున్నారు. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అంటే, మీరు ఇందాక యూఐ క్రియేట్ చేసినప్పుడు ఏం డిసైడ్ చేసుకున్నారు? ఎప్పుడైతే ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆన్సర్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో అది డిసైడ్ చేయడానికి ఎలా చేస్తారు? సో క్లిక్ చేసినప్పుడే ఈ యొక్క ఆన్సర్ అనేది డిస్ప్లే అవ్వాలి. అది మీరు ఎలాగా రూపొందిస్తారు? చాలా సింపుల్. ఏం చేస్తారంటే ఆ బటన్ ఏదైతే ఉందో మీరు టైప్ కాసిన బటన్, దాని పేరు దాని యొక్క పేరేంటి? ఆ బటన్ యొక్క పేరు. సో బటన్ యాడ్, ఆ యాడ్ని మీరు ఈ యాడ్ బటన్ యొక్క కంపోనెంట్తో టైప్ కాస్ట్ చేస్తారు కదా. సో ఆ యాడ్, ఓకే, డాట్ ఆన్ క్లిక్ లిసనర్ అనమాట. ఆన్ క్లిక్ లిసనర్ అనే లిసనర్ మీరు యాడ్ చేస్తారు దీనికి. ఆన్ క్లిక్, సో సెట్ ఆన్ క్లిక్ లిసనర్ అనేది మీరు ఇక్కడ సెట్ చేస్తారు. సో న్యూ ఆన్ క్లిక్ so it is actually view dot on click listener. So let's put that view dot on click listener tab. అంతే, మీకు కావాల్సిన మెథడ్ అనేది మన ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఐడి అనేది ఆటో కంప్లీట్ చేస్తుంది మీకోసం. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో యాక్చువల్గా మీకు కావాల్సిన లిసన్ అనేది అది ఆటోమేటిక్గా కంప్లీట్ చేయాలి, బట్ కంప్లీట్ చేయలేదు. సో లెట్స్ రీడూ ఇట్ మేబీ. ఓకే, జస్ట్ దాన్ని ఇరేజ్ చేస్తాను. దాని యొక్క పేరు మేబీ ఇట్స్ కాజింగ్ అన్ ఇష్యూ ఐ గెస్. సో దాని పేరు అనేది మనం మార్చేద్దాం. పేరు యాడ్ బటన్ ఇచ్చుకుందాం. ఓకే, యాడ్ బటన్. ఇక్కడ కూడా మార్చాలి కదా మరి అక్కడ మార్చినప్పుడు. సో దీని పేరు యాడ్ బటన్. ఓకే, సో ఇప్పుడు రాద్దాం యాడ్ బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిసనర్. ఓకే, సెట్ ఆన్ క్లిక్ లిసనర్. దాని లోపల న్యూ ఆన్ క్లిక్ లిసనర్ తయారు చేయాలి కదా, దాని యొక్క చైల్డ్, దాని యొక్క ఆబ్జెక్ట్. సో న్యూ వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిసనర్. సో మీరు చూస్తున్నట్లయితే మీకోసం ఇప్పుడు ఆటోమేటిక్ కంప్లీట్ చేసింది. సో దాని ఇష్యూ మేబీ దాని నేమ్తో అయి ఉండొచ్చు. మేబీ జావాలో, ఈ ఆండ్రాయిడ్ జావాలో ప్రీబిల్ట్ యాడ్ అనే ఒక మెథడ్ ఉండొచ్చు, ఆర్ యాట్రిబ్యూట్ ఉండొచ్చు. సో ఆ విధంగా మనం సేమ్ పేరు ఇవ్వడం వల్ల ఎర్రర్ అనేది వచ్చి ఉండొచ్చు, ఆటో కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆటో కంప్లీట్ అయిపోయింది కదా. సో యాక్చువల్గా ఈ మెథడ్ అని చెప్పి, ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆండ్రాయిడ్లో, దాని లోపలనే మీరు క్లిక్ అయినప్పుడు ఏం జరగాలని చెప్పే ఒక టాస్క్ దీని లోపల రాస్తారు. సో క్లిక్ అయిన వెంటనే ఏమవ్వాలి? ఏదైతే మీరు వాల్యూ కనుక్కున్నారో, ఈ రిజల్ట్ వాల్యూ యొక్క
ఏదైతే దాని స్ట్రింగ్ ఫార్మ్‌ని కన్వర్ట్ చేశారో, ఆ స్ట్రింగ్ అనేది మీకు ఆ టెక్స్ట్ వ్యూ ఏదైతే మీరు లాస్ట్‌లో పెట్టారో కంపోనెంట్ దాంట్లో డిస్‌ప్లే అవ్వాలి. సో మీరేం చేస్తారంటే వెరీ వెరీ సింపుల్. దాని యొక్క పేరేంటి? టెక్స్ట్ వ్యూ యొక్క పేరు, ఆ టెక్స్ట్ వ్యూ యొక్క పేరు ఆన్సర్. యెస్. సో ఆన్సర్ డాట్ సెట్ టెక్స్ట్ ఇది మెథడ్ అనమాట. సో సెట్ టెక్స్ట్ ఏంటి? మన రిజల్ట్ అనమాట. రిజల్ట్. సో గైస్ దట్స్ ఆల్ అనమాట. సో మీరు ఒక్క ఆండ్రాయిడ్ యాప్ని తయారు చేస్తారు. సో దట్స్ ఆల్. సో ఎప్పుడైతే మీరు ఈ బటన్ క్లిక్ చేస్తారో, బటన్ క్లిక్ చేసిన వెంటనే మీరు క్యాలిక్యులేట్ చేసిన అడిషన్ వాల్యూ ఆర్ సమ్ వాల్యూ అనేది మీకు ఎక్కడ మీరు క్రియేట్ చేసిన ఆ టెక్స్ట్ వ్యూ కంపోనెంట్లో డిస్ప్లే అవుతుంది. అండ్ దట్స్ ఆల్. అదే మనం అనుకున్న టాస్క్, అదే మనం అనుకున్న యాప్. సో ఈ విధంగా మీరు ఒక సింపుల్ యాప్ అనేది రూపొందించారు. సో ఈ సింపుల్ యాప్ రూపొందిస్తూనే ఐ హోప్ మీరు చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు. సో కంపోనెంట్లు అంటే ఏంటి, లేఅవుట్ అంటే ఏంటి, వ్యూస్ అంటే ఏంటి, యాక్టివిటీ అంటే ఏంటి, యాక్టివిటీ మరియు మీరు లేఅవుట్ని ఎలా లింకప్ చేస్తారు, ఏ ఫోల్డర్లో ఆర్ ఏ ప్యాకేజ్లో ఏ మనకు కావాల్సిన లేఅవుట్ కానీ యాక్టివిటీస్ కానీ ఉంటాయి, అండ్ వాటిని ఎలా వాడాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు యాప్ అనేది తయారు చేస్తారండి నేను చెప్పినట్లుగా. సో దాన్ని మీరు మీ ఫోన్లో వాడాలి, మీ ఆండ్రాయిడ్ యాప్లో వాడదాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, దేర్ ఆర్ మెనీ వేస్. సో నేను అన్ని వేస్ చెప్తాను. ఫస్ట్ వే ఏంటి అంటే, మీరు ఒక ఎమ్యులేటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తారో అప్పుడే మిమ్మల్ని అడిగి ఉండొచ్చు, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ డౌన్లోడ్ చేయమంటావా అని చెప్పి. సో మీరు క్లిక్ చేసి ఉంటే ఇప్పటికే మీ దగ్గర ఈ రన్ అనే దాని మీద మీరు దీన్ని హోవర్ చేస్తే మౌస్ని, మీకు ఆప్షన్ వస్తుంది ఏమని, రన్ ఆన్ ఎమ్యులేటర్ అని చెప్పి. సో మీకు ఉండుంటే కనుక డైరెక్ట్గా మీరు ఎమ్యులేటర్ మీద రన్ చేయొచ్చు. ఎమ్యులేటర్ అనేది ఏం లేదు, ఒక వర్చువల్ మెషిన్ అనమాట, వర్చువల్ ఆండ్రాయిడ్ మెషిన్. సో దాంట్లో మీరు డైరెక్ట్ కంప్యూటర్ రన్ చేసి చూడొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, మీ ఫోన్ని ల్యాప్టాప్ కన్వర్ట్ చేయొచ్చు. ల్యాప్టాప్ అవ్వచ్చు ఆర్ డెస్క్టాప్ అవ్వచ్చు, మీరు దేంట్లో అయితే పని చేస్తున్నారో దాంతో కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసి దాంట్లో రన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు యాప్ అండ్ ఇక్కడ మీ పక్కన నో డివైస్ అని కనబడుతుంది కదా. మీరు కనెక్ట్ చేశాక మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి దాంట్లో డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది కదా లాస్ట్లో, ఆ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఒకవేళ కనుక డీబగ్ ఎనేబుల్ చేస్తే అక్కడ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ పేరు అనేది కనిపిస్తుంది. ఓకే, సో అలా కనిపించాక మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ రన్ మీదకి వెళ్ళి, ఓకే, రన్ మీదకి వెళ్ళాక దీని లోపల రన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, చూసారు ఇక్కడ రన్ యాప్ ఉంది కదా, ఆ రన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీ ఫోన్లోనే ఇన్స్టాల్ చేయకుండానే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే దాని పర్ఫార్మెన్స్ని చెక్ చేస్తారు ఆర్ ఇండైరెక్ట్గా రన్ చేస్తారు. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే, ఇక్కడ బిల్డ్ ఉంది కదా, ఈ బిల్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ బిల్డ్ బండిల్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి బిల్డ్ ఏపీకే అని క్లిక్ చేయాలి. ఓకే, బిల్డ్ ఏపీకే అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఏపీకే అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ ఏపీకేని కనుక మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కాపీ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యాప్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో దీస్ ఆర్ 3 మెథడ్స్. ఓకే, ఫస్ట్ వన్ ఎమ్యులేటర్ వర్చువల్ మెషిన్, సెకండ్ వన్ మీ ఫోన్లో డీబగ్ ఎనేబుల్ చేసి రన్ చేయడం, థర్డ్ది బిల్డ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం. సో సెకండ్ ఆప్షన్ మీకు క్లారిటీ రాకపోయి ఉంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు, మీ ఫోన్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఒకవేళ మీకు డెవలపర్ ఆప్షన్స్ కనిపిస్తే దాని లోపలికి వెళ్ళండి, డీబగ్ ఉంటుంది ఆప్షన్, దాన్ని ఎనేబుల్ చేయండి. ఒకవేళ మీకు సెట్టింగ్స్ లోపల డెవలపర్ ఆప్షన్ కనుక కనబడకపోతే మీకు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ కంపల్సరీగా ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, ఆ అబౌట్ ఫోన్ లోపల మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటి అంటే బిల్డ్ నెంబర్ అని చెప్పి. ఆ బిల్డ్ నెంబర్ని మీరు 8 times క్లిక్ చేయండి. 8 times క్లిక్ చేసిన వెంటనే ఏదైతే నేను మీకు డెవలపర్ ఆప్షన్ చెప్పానో అది మీకు కనబడడం మొదలవుతుంది. అండ్ నెక్స్ట్ యాజ్ సింపుల్ నేను చెప్పినట్టుగా విధంగా దాని లోపలికి వెళ్ళండి, డీబగ్ ఎనేబుల్ చేయండి అండ్ రన్ చేయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ హోప్ మీరు కొత్తది ఏదైనా నేర్చుకుని ఉంటారని చెప్పి ఈ వీడియో నుంచి. ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోయింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వంశీ భవానీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ వంశీ భవానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.